చలో సినిమాతో పొలోమంటూ తెలుగు ఎంట్రీ ఇచ్చిన రష్మిక తాజాగా పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గానే కాకుండా నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపించే ఈ అమ్మడు ఈ మధ్యన సైలెంట్ అవడంతో ఏమైందా అని ఆరా తీసిన ఫ్యాన్స్ కి యాక్సిడెంట్ అయ్యిందంటూ అసలు విషయం చెప్పేసిందట మన కన్నడ కుర్రది. మరి ఆ సంగతులేంటో ఇప్పుడు చూద్దాం. యానిమల్ సినిమా విజయంతో దూకుడు మీదున్న మన నేషనల్ క్రష్ తాజాగా పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో చాలా రోజులుగా ఆమె ఇన్స్టాగ్రామ్ కు దూరంగా ఉంటూ కనిపించడంతో కంగారు పడ్డ ఫ్యాన్స్ కి యాక్సిడెంట్ అయిందంటూ అసలు విషయం చెప్పేసిందట ఈ హాట్ బ్యూటీ. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ నా అభిమానులందరూ బాగున్నారని అనుకుంటున్నారు. కొద్ది రోజులుగా నేను పబ్లిక్ కి కనిపించలేదు, అలాగే సోషల్ మీడియాకు దూరంగా కూడా ఉన్నాను. అందుకు కారణం నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ కారణంగా నేను ఇంటికే పరిమితమయ్యాను అంటూ చెప్పుకొచ్చింది మన శ్రీవల్లి. మైనర్ యాక్సిడెంట్ తర్వాత డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారని, దాంతో నేను బయటకు రాలేని పరిస్థితి. ప్రస్తుతం కోలుకున్నారని, ఇప్పుడిప్పుడే యాక్టివ్గా బయటకు వస్తూ నా పనులు నేనే డీల్ చేసుకుంటున్నాను అని అసలు విషయం చెప్పగానే అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారట రష్మిక ఫ్యాన్స్. మీరు కూడా లైఫ్ను జాగ్రత్తగా చూసుకోండి. జీవితం ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేరు కాబట్టి ప్రతిరోజు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి అంటూ అభిమానులకి సలహాలు కూడా ఇస్తుంది. ఇదిలా ఉండగా యాక్సిడెంట్ తర్వాత మహారాష్ట్రలో జరిగిన గణేష్ ఉత్సవాల్లో రష్మిక పాల్గొన్నారు. దాంతో ఒక్కసారిగా ఆమె రాకతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మాణంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి నటించిన పుష్ప 2 సినిమా ఇప్పటికే రిలీజ్ అయి ఉండాల్సిందే. సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడిన ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. For more videos like this, subscribe Big TV channel.